శృంగ నికేతనం. ఓం నమః శివాయ. మాది విజయనగరం జిల్లా కోసపాట్ర మండలం పవ్వాడ అగ్రహారం విలేజ్. మా గ్రామంలో స్వయం శివుడు 13వ శతాబ్దంలో సుమారు 700 సంవత్సరాల కింద రుద్రభూమిలో జన్మించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేక ప్రజలు నిరంతరం పరమశివుని పూజిస్తూనే ఉంటారు. భవిష్యత్తులో మేము పుణ్యక్షేత్రంగా మారాలని మా గ్రామ ప్రజలు మా కోరిక కూడా. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం మా ప్రాంతం, మా మండలం, మన జిల్లా, మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 13వ శతాబ్దంలో చోళుల కాలంలో మా గ్రామంలో పరమశివుడు వెలిసినప్పటికీ తురుస్కుల దండయాత్రలో ఇక్కడ గుడి కూలిపోవడం జరిగిందని జిల్లా జోనల్ ఏడీ గారు చెప్పడం జరిగింది. అంటే మా గుడికి 700 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ గుడిని నిర్మించుకోలేకపోయాం. భవిష్యత్తులో ప్రభుత్వ వారి సహకారంతో, వారందరి సహకారంతో మా గ్రామంలో ఒక పెద్ద శివకోవిల నిర్మించాలని మేము కంకణ పట్టుకున్నాం. భవిష్యత్తులో ఇది రాష్ట్రంలో, దేశంలో అనేక జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక జ్యోతిర్లింగంగా భావించాలని మన జోనల్ ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ గుడి మన పరమశివుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అందరికీ మంచి జరుగుతుందని, అన్ని రంగాల్లో ప్రజలు రాణిస్తారని ప్రజల్లో విశ్వాసం. ఈ సుదూర ప్రాంతంలో పరమశివుడు 13వ శతాబ్దంలో ఇక్కడ కోలు ఉండేది. ఆ కోలు యొక్క నీడ సుమారు 300 మీటర్ల దూరంలో పడేదని, అక్కడ అంజాం తల్లిగా మేము పిలుస్తుంటాం. కానీ మహిషాసుర వద్దని అక్కడ అమ్మవారు కూడా పుట్టడం జరిగింది. ఇది స్వయంభూ ఆలయాలుగా ప్రజలందరం మేము భావిస్తాం. ఈ స్వయంభూ ఆలయాలను ఎవరు దర్శించుకున్న అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తారని ప్రజలందరూ విశ్వాసం. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి జిల్లాలో ప్రముఖులందరూ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి గారు, స్థానిక ఎంపీ కలిసి టప్పలనాయుడు గారు, మార్కెట్ చైర్పర్సన్ కోల్పిల్లి బంగారాజు గారు, కర్రోజు బంగారాజు గారు, కళా వెంకటరావు గారు, స్థానిక ఇచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారుతో పాటు అన్ని ఎంపీపీలు, 4 మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు అన్ని రంగాల్లో రాణించిన పెద్దలందరూ కూడా ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మరొక అరగంట నుంచి గంట లోపు రాబోతున్నారు. అంతేకాకుండా సుమారు 30,000 మంది భక్తులు మన ప్రాంత ప్రజల నుంచి, మన నియోజకవర్గం నుంచి, మన జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చే అవకాశం మరొక అరగంట నుంచి గంట లోపు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది